యేసయ్య పేరున అందరికీ వందనాలు. నేను చెప్పే మాట ఏమిటంటే, మనిషి ఏదైనా సాధిస్తుండ కానీ ఒక మనిషి భూమి ఎప్పుడు నాశనం అయిపోతుందో, ఏది ఎలాగ జరుగుతుందో తెలిసి కానీ ఒక మనిషి ఏది సంపాదిస్తాడో, ఏది ఇది చేసుకుంటాడో అంతా తెలిసి కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది? దేవుడు 2 లోకాలు చేశాడు, ఒక పరలోకం, ఒకటి నరకం. ఆ నరకంలోన ఏ మనిషి నరకంలోనే ఉంటాడా, పరలోకంలో ఉంటాడా, ఎక్కడ ఉంటాడు అనికిని మనిషి ఇప్పటికి అప్పటికి గ్రహించట్లేదు. ఎన్నో మీ మళ్ళీ సువార్త ప్రకటించి వాళ్ళతో నిందలు కాసి, వాళ్ళతో దెబ్బలు తిని, వాళ్ళతో తిట్లు కాసి మేము సువార్త ఎంతో భారంతో కూడుకున్న సువార్త మేము సువార్త ప్రకటిస్తాను. ఆయన వాళ్ళ దెబ్బలతో వాళ్ళు కొడుతుంటే మేము భరించుకొని వస్తాను. ఎవరి గురించి భరిస్తాను? దేవుడి గురించి భరిస్తాను. దేవుడు తప్పించి ఈ లోకంలోని ఏది శాశ్వతం కాదు. మనిషి ఈరోజు బతుకుతుండంటే దేవుడి వల్ల, ఈరోజు సజీవుగా ఉన్నావంటే దేవుడి వల్ల. దేవుడు లేకుండా ఏదీ లేదు. ఇప్పుడు నువ్వు భూమి మీద నిలబడ్డావంటే ఒక పడవలోనే నిలబడ్డావు. ఆ పడవలోనే నిలబడ్డావు. చుట్టూ సముద్రం, భూమి కింద నీరు, ఒక పడవలోనే నిలబడ్డావు. ఆ మనిషి నిలబెట్టాడంటే అది దేవుడు వల్లే. దేవుడు మంచివాడు, గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మనకు దొరకాలంటే ఎక్కడో దొరకడు. యేసయ్య తప్పించి, యేసయ్య మాటల్లో ప్రేమ ఉంది, న్యాయం ఉంది, అన్నీ ఉన్నాయి. యేసయ్యకి మాత్రం కొంతమంది దూషించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు అన్నారు. కానీ దేవుడు మనిషికి ఎన్నో చచ్చిపోయిన వరకు అవకాశం మీద అవకాశం ఇస్తూనే ఉన్నాడు. కానీ మనిషి అన్న తర్వాత గ్రహించలేకపోతున్నారు. మనిషి అన్నీ బాగున్నప్పుడు అన్నీ కావాలంటాడు. ఒక దినాన్న మనిషి పడిపోయిన తర్వాత దేవుడు అన్యాయం చేశాడని దేవుడి మీద దూషిస్తున్నారు, దేవుడి మీద తిట్టుతున్నారు. కానీ దేవుడు, నా బిడ్డ, నాకెప్పుడు తెలుసుకుంటావు, ఎప్పుడు పశ్చాత్తాపం పడతావు, నీ పాప జీవితం వదిలేసి నా దగ్గరికి ఎప్పుడుకో వస్తాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎదురు చూసినప్పుడు మనిషి మారపోతే ఒక దినాన అగ్ని ఆరదు, పురుగు సావదులను చచ్చిపోవచ్చు. ఏదైనా మనిషి సమాధానం చెప్పవచ్చు. దేవుడు ఒక దినాన సమాధానము చెప్పినప్పుడు, అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉందా లేదా తెలుసుకోవాలి.